హాయ్ గాయ్స్, దిస్ ఇస్ భరద్వాజ్. రీసెంట్ గా మంగ్లీ విషయంలో కలకలం రేగింది. తన బర్త్డే సందర్భంగా ఏదో జరిగింది అని చెప్పి చాలా రూమర్స్ వచ్చాయి. ప్రస్తుతం అది ట్రెండింగ్ లో ఉంది టాపిక్. అయితే మంగ్లీ బర్త్డే రోజు యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది. మంగ్లీ గారు తన బర్త్డే కోసం తన ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ని పార్టీకి ఇన్వైట్ చేశారు. పార్టీ ఇస్ గోయింగ్ ఆన్ గుడ్. ఒకనొక టైంలో పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత ఆవిడికి చెప్పింది ఏంటి అంటే, ఈ సౌండ్ సిస్టమ్స్ అవి ఎవరు పర్మిషన్ తీసుకొని పెట్టారు అని అడిగారట. నెక్స్ట్ అట్లాగే ఆల్కహాల్ ఎవరు పర్మిషన్ తీసుకొని సర్వ్ చేస్తున్నారు అని అడిగారట. సో ఆఫ్టర్ దాట్ అక్కడున్న వ్యక్తులను కొందరు టెస్ట్ చేస్తే ఒక అబ్బాయికి వీడ్ అంటే గంజాయి, సో గంజాయి తీసుకున్నట్టు తన రిపోర్ట్స్ లో తేలిందంట. ఆఫ్టర్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ మంగ్లీ గారు ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో ఆవిడ చెప్పింది ఏంటంటే, ఐ డోంట్ నో ఈ విధమైన పార్టీస్ కి, సౌండ్ సిస్టమ్ కి, ఆల్కహాల్ కి పర్మిషన్ తీసుకోవాలన్న విషయం నాకు తెలియదు. ఇది నా పూర్తి అవగాహన లోపం. అండ్ అట్లాగే ఆ గంజా ఎవరైతే కొట్టొచ్చారో అది బయటని కొట్టుండొచ్చు, నా పార్టీలో అయితే కాదు. అండ్ ఇక్కడ డ్రగ్స్ అని చెప్పి బీభత్సంగా బయట మాట్లాడుతున్నారు, డ్రగ్స్ తీసుకున్నారు అని చెప్పి. కాకపోతే ఇక్కడ పోలీసులు వెతికారు, ఎక్కడ ఏ డ్రగ్స్ దొరకలేదు, గంజాయి కూడా దొరకలేదు అని ఆవిడ స్పష్టం చేశారు. అకార్డింగ్ టు దిస్ సిచ్యువేషన్, వాట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ? నేను గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ లో చూస్తున్న కల్చర్ ఏంటి అంటే, బర్త్డేస్ అనేసరికి సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న ఫార్మ్ హౌసెస్, శంషాబాద్ కావచ్చు, ఎక్కడైనా ఒక సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న ఒక ఫార్మ్ హౌస్ ని బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకొని అది చెక్ ఇన్ టైం అరౌండ్ మధ్యాహ్నం 2 o'clock కి స్టార్ట్ అవుతుంది. చెక్ ఇన్ అయిన తర్వాత ఈవినింగ్ 6 o'clock అట్లా పార్టీ మొదలవుతుంది. మొదలై నెక్స్ట్ డే 11 o'clock వరకు మనకి ఆ రిసార్ట్ ఉంటుంది. రిసార్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫార్మ్ హౌస్. సో జనరలీ ఈ పార్టీకి ఇన్వైట్ చేసిన గెస్ట్లు అందరూ కూడా అరౌండ్ 7 o'clock to 8 o'clock వస్తారు. వచ్చిన తర్వాత సౌండ్ మ్యూజిక్ పెట్టుకుంటారు. మ్యూజిక్ పెట్టుకొని వైబ్ అవుతూ ఉంటారు. వైబ్ అవుతూ మందు తాగుతూ ఉంటారు, స్మోక్ చేస్తూ ఉంటారు. ఆ బర్త్డే 12 గంటలకి కేక్ కట్ చేస్తారు. అది అయిన తర్వాత కబుర్లు చెప్పుకుంటూ, కాలక్షేపం చేస్తూ, తాగిన తర్వాత ఎవరికి వాళ్ళు వాళ్ళ రూమ్స్ లోకి వెళ్ళి పడుకుంటారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఎగ్జాక్ట్లీ. అక్కడ మాత్రమే పడుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఇంత తాగిన తర్వాత బయటకు వెళ్ళి వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే డ్రింక్ అండ్ డ్రైవ్ ప్రాబ్లం వస్తుందని ఉన్న వాళ్ళందరూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ముందు నుంచి తెలిసిన వాళ్లే కాబట్టి వాళ్ళ కోసమే ఈ ఫార్మ్ హౌస్ అనేది బుక్ చేయడం జరుగుతుంది. సో అందరూ కలిపి అదే ఫార్మ్ హౌస్ లో పడుకుంటారు ఆ రోజు నైట్ కి. నెక్స్ట్ డే 11 o'clock ఆ టైం కి అందరూ చెక్అవుట్ చేసి వెళ్ళిపోవాలి. దిస్ ఈస్ ద యాజ్ ఇట్ ఈస్ సినారియో విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ పాస్ట్ ఇయర్స్. నేను అలా చాలా ఫ్రెండ్స్ పార్టీస్ కి వెళ్ళి ఇదే జరుగుతుంది. సో ఐ నో దిస్. అయితే ఈ మంగ్లీ గారి బర్త్డే విషయానికి వచ్చేసరికి అలా సిటీ అవుట్స్కట్స్ కి సడన్ గా పోలీసులు ఎందుకు వెళ్లారు అనేది తెలియదు. సో వెళ్లారు. ఇంతవరకు ఇన్ని బర్త్డే పార్టీస్ సౌండ్ సిస్టమ్స్ పెట్టినా, నెక్స్ట్ అట్లాగే మందు తీసుకున్నా ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు అబ్జెక్షన్ ఎందుకు చెప్పారు? సో దిస్ ఈస్ లుకింగ్ లైక్ అవగాహన లోపం అన్నది ఒక మంగ్లీ గారికే కాదు, చాలా మందికి ఉంది. బికాస్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్. అయితే మంగ్లీ గారు సౌండ్ ఎంత పెట్టారు అన్నది నాకు తెలియదు, విచ్ సౌండ్ సిస్టమ్ షీ యూజ్డ్ అనేది. బట్ స్టిల్ ఇది సిటీ అవుట్స్కట్స్ కాబట్టి జనం ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. అదే జనం మధ్యలో ఏ జూబ్లీ హిల్స్ లో పెట్టుకుంటే జనం అందరూ ఇబ్బంది పడతారు అనేది ఈ ఉద్దేశంతోనే సిటీ అవుట్స్కట్స్ లో పెట్టుకుంటారు ఈ పార్టీస్. నెక్స్ట్ అట్లాగే ఈ డ్రగ్స్ అండ్ వీడ్ కన్జంప్షన్ అనే పాయింట్ కి వస్తే, డ్రగ్స్ కన్జంప్షన్ అనేది చాలా తప్పు, అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. టాక్సిసిటీని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. అది మంగ్లీ గారు అస్సలు ఎంకరేజ్ చేయరని నా సర్కిల్స్ ద్వారా నేను విన్నాను. సో ఐ డోంట్ ట్రస్ట్ మంగ్లీ గారు డ్రగ్స్ ని ఎంకరేజ్ చేశారు అని. అవి రాంగ్ ఎలిగేషన్స్ ఏమో అని నా అభిప్రాయం. నెక్స్ట్ అట్లాగే ఈ వీడ్ కన్జంప్షన్ అనేది తగ్గించడానికి పోలీసులు చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు, చాలా వరకు అరికట్టారనే చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ ఇట్ ఈస్ అండర్ కన్జంప్షన్ అనే ఒక వినికిడి. విల్ సీ ఎంతవరకు అది అమల్లోకి వస్తుందో. నెక్స్ట్ కమింగ్ టు దిస్ పార్టీ, ఈ డ్రగ్స్ అనేది అలాగే వీడ్ అనేది కన్జంప్షన్ ఉంది అని చెప్పి ఒక అనుమానమే తప్ప అక్కడ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఆధారాలు దొరకకుండానే మీడియాలో, సోషల్ మీడియాలో మంగ్లీ గారిని ఏకి పారేస్తున్నారు చాలా మంది. ఇట్స్ అ సాడ్ థింగ్ యాక్చువల్లీ మంగ్లీ గారి విషయంలో. హోప్ ఈసారి నుంచి ఆధారాలు దొరికితేనే మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. సో దిస్ ఈస్ మై అనాలిసిస్ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్ ఎగ్జాక్ట్లీ. ఈసారి నుంచి ఎవరైనా ఫార్మ్ హౌస్ లో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే దయచేసి పోలీస్ పర్మిషన్ తీసుకోండి. నాకు ఎంతకాలం తెలియదు, నేను ఇంతమంది ఫ్రెండ్స్ బర్త్డేస్ కి వెళ్ళా కానీ ఎవరికి చెప్పలేదు ఈ అడ్వైస్. ఈసారి అందరికీ అడ్వైస్ చేస్తాను, అవగాహన లోపం అనేది పోయేటట్టు సౌండ్ సిస్టమ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్, కాక్టైల్ పార్టీ, ఈ కాక్టైల్ పార్టీకి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోండి. సైనింగ్ ఆఫ్ యువర్ భరద్వాజ్.